హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దహీ పకోడా చేసుకుందామండి. దీనికి ముందుగా ఒక 3 కప్స్ పెరుగు తీసుకొని పల్చని చిక్కటి కొంచెం మజ్జిగలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మజ్జిగ తీసుకుందాం వేరే గిన్నెలోకి. ఇందులో 1/2 కప్ వరకు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల వరకు శనగపిండి వేసుకుందామండి. ఇది వేసుకున్న తర్వాత ఇలా ఉండలేమీ లేకుండా దీన్ని కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా మొత్తం మంచిగా అంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలేమి లేకుండా కలిపేసుకున్నాం కదా. ఇలా మొత్తం ఇలా చిలికించుకుంటే మనకు ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మజ్జిగలో కలిపేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇందులో వేసేస్తే మనకు ఉండలు ఉంటుంది, సరిగ్గా కలవదు. కాబట్టి కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పకోడీ కోసము ఇలా 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, అలాగే 1/2 స్పూన్ వరకు ఉప్పు, కొంచెము వాము, దంచి పెట్టుకున్న కొంచెం అల్లం పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. కొన్ని పోసి కలపాలి. గట్టిగానే ఉండాలి పిండి, పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే పకోడీలు మనకు కరెక్ట్గా రావు. ఇందులో 1/2 స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా పిండి స్పూన్తోనైనా ఇలా చేతితోనైనా ఒకటే డైరెక్షన్లో ఇలా ఒక 3 మినిట్స్ వరకు ఇలా అనుకుంటే మనకు పకోడీ మంచి గుల్లగా మెత్తగా మంచిగా వస్తాయండి. ఇలా అనుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు చేసుకుంటే మనకు పకోడీ అనేది చాలా మంచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనము కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పకోడీలో వేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకుందాం. మనకు ఆయిల్ వేడైందండి. మనం ఈ బజ్జీలను వేసుకుందాము. మెల్లిగా ఇలా వేసుకోవాలి. ఇవి ఒక సైడ్ తిప్పేసుకుందామండి. మనకి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం పకోడీ ఏ విధంగా వేయించుకుంటామో అదే విధంగా వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోవాలి. నా పకోడీ రెడీ అయిపోయిందండి. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు పకోడీ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుందాము. మనం కడి తయారు చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం కదా. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర,
పచ్చిమిర్చి. మనం ఎంత కారం తింటామో అంత కారంగా పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ అండి, వెల్లుల్లి లేదు, ఓన్లీ అల్లం పేస్ట్. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం అలాగే పచ్చిమిర్చి వేసాం కదా, ఇవి వేగాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పెరుగు మిశ్రమం, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా ఈ పెరుగు, ఇది ఒక 5 మినిట్స్ మనకు మరగాలండి. మంచిగా మరిగింది అనుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ మనం మరగనిద్దాము. చూడండి, ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, మనకు 5 మినిట్స్లో ఇది మరిగింది. నేను ఇప్పుడు ఇందులో ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు ముందే వేసుకున్నామండి, పెరుగంతా కూడా విరిగిపోతుంది, అందుకే చివరన వేసుకోవాలి. మనకు రుచికి సరిపడినంత వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను నేను. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరన కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలండి. స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకోవద్దు, మన స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి మార్చుకున్న తర్వాత మనం ఈ పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. అప్పుడు మనకు రైస్లో వేసుకొని తినేయచ్చు. చూసారా మనకు ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఈ కర్రీ. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే మనకు మనం పకోడీ వేసాం కదా, అది మెత్తగా అయిపోతుంది. చాలాసేపు ఉంచుకోవద్దండి, పకోడీ మొత్తం మనకు విరిగిపోతుంది. ఇంతేనండి, మన దహి పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.